అమెరికా వైమానిక స్థావరం పైన దాడి చేసింది. జూన్ 23న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం సమయంలో ఖతార్లోని అల్ ఉదీద్ అనేటువంటి ఒక స్థావరం పైన ఇరాన్ అటాక్ చేసింది. అది అమెరికా ఎయిర్ బేస్ ఖతార్లో ఉంది. అల్ ఉదీద్ దాని పేరు. అయితే అల్ ఉదీద్ ఎయిర్ బేస్ పైన 6 క్షిపణులు ప్రయోగించింది ఇరాన్. దాడిలో అమెరికా జియోడేసిక్ డోమ్ దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. అత్యాధునిక కమ్యూనికేషన్ పరికరాలతో జియోడేసిక్ డోమ్ ని ఏర్పాటు చేశారు. అయితే దాడి నష్టాన్ని అధికారికంగా ప్రకటించుకోలేదు. ఇంకా అమెరికా దాడి జరిగిన విషయాన్ని చెప్పలేదు. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన శాటిలైట్ దృశ్యాలని. ఖతార్లోని అల్ ఉదీద్ డోమ్, అల్ ఉదీద్ ఎయిర్ బేస్ అది అమెరికాకు సంబంధించినటువంటి ఆ ఎయిర్ బేస్ ఖతార్లో ఉంది. దాంట్లో అల్ ఉదీద్ చాలా కీలకమైనది, ఖతార్లోనిది. సో అల్ ఉదీద్ ఎయిర్ బేస్ పైన దాడి చేసినటువంటి ఆ క్రమంలో అమెరికా జియోడేసిక్ డోమ్ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఆ శాటిలైట్ దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్ దాడి చేస్తే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 పేరుతో ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడి చేసింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అయితే దీంట్లో మధ్యలోకి ఎంట్రీ ఇచ్చిన అమెరికా ఫార్దో, నతన్జా, ఇస్ఫహాన్ సంబంధించినటువంటి అణుస్థావరాలపైన అమెరికా ప్రత్యక్షంగా దాడులు చేసింది. అమెరికా డైరెక్ట్గా తమకున్నటువంటి B-2 బాంబర్లతో దాడి చేసి అక్కడటువంటి ఆ న్యూక్లియర్ స్థావరాలని కుప్పకూల్చే ప్రయత్నం చేసింది. అయితే వాస్తవానికి ఇరాన్ దాన్ని అక్కడ ఎటువంటి న్యూక్లియర్ స్థావరాలు లేవు, ఎలాగైనా కూడా అమెరికా దాడి చేస్తుందని చెప్పి ముందుగానే వాటిని తొలగించేసాము. మా దగ్గర ఇంకా 400 కిలోల యురేనియం శుద్ధి చేసింది సిద్ధంగా ఉంది. అవసరమైతే 10 అణుబాంబులను తయారు చేస్తాం, లేదంటే టెక్నికల్ బాంబ్స్ని తయారు చేస్తామని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చింది. అయితే ఆ 3 అణుస్థావరాలని పేల్చిన తర్వాత అమెరికా సంబంధించిన ఎయిర్ బేస్ని టార్గెట్ చేసుకుంది. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో అమెరికాకి 18 ఎయిర్ బేస్లు ఉన్నాయి. దాంట్లో ఖతార్లోని అల్ ఉదీద్ సంబంధించిన ఎయిర్ బేస్ పైన ఇరాన్ టార్గెట్ చేసి పేల్చేసింది. దీంట్లో అమెరికా జియోడేసిక్ డోమ్ని కోల్పోయినట్టు తెలుస్తోంది. అయితే నష్టాన్ని ఇంకా అమెరికా మాపై దాడి చేసిందని కానీ, అమెరికా నష్టపోయిందని కానీ ఎక్కడ ప్రకటించుకోలేదు. సో ఇరాన్ దాడిలో మా ఎయిర్ బేస్ కుప్పకూలిపోయిందని చెప్పలేదు అమెరికా. అలా అని చెప్పి మాకు నష్టం వాటిందని కూడా చెప్పారు. అధికారికంగా ధృవీకరించుకోవడం కొంత వాళ్ళకి చెడ్డ పేరు. బికాజ్ మమ్మల్ని కూల్చేసాం, మేము కూలిపోయాం, మేము కుప్పకూలిపోయామని చెప్తే అమెరికా కొంత ఇబ్బంది పడుతుంది. ప్రపంచ దేశాల్లో మీ పైన కూడా దాడి జరిగింది అనే రకంగా అందరూ కూడా వేలెత్తి చూపే అవకాశం ఉంది. కాబట్టి అలా దాన్ని ధృవీకరించుకోకుండా దాన్ని చాలా తేలిగ్గా కొట్టిపారేస్తోంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సో డొనాల్డ్ ట్రంప్ చాలా తీవ్రంగా నష్టపోయినట్టు తెలుస్తోంది. ఒక ఎయిర్ బేస్ కుప్పకూలిపోవడం అంటే అది లక్షల్లో ఉండదు, కోట్లు అంతకంటే ఉండదు, కొన్ని వేలాది కోట్లలోనే ఆ ఎయిర్ బేస్ వాల్యూ చేస్తుంది. కాబట్టి కొన్ని వేలాది కోట్లే అమెరికాకి నష్టం వాటినట్టు తెలుస్తోంది. ఏకంగా జియోడేసిక్ డోమ్ని కూడా కుప్పకూలిపోవడం అంటే చిన్న విషయం ఏం కాదు. ఏకంగా తాము ఒక బిగ్గెస్ట్ వెపన్గా, బిగ్గెస్ట్ స్థావరంగా ఉన్నటువంటి ఆ ఎయిర్ బేసెస్లో ఈ జియోడేసిక్ డోమ్స్ అనేది కూడా అటువైపుగా వచ్చేటువంటి ఆ డ్రోన్లు లేదంటే మిసైల్స్ని వాటిని అడ్డుకోవడం కోసం. ఉదాహరణకి ఇజ్రాయిల్లో ఐరన్ డోమ్ అనేది ఉంది. ఐరన్ డోమ్ ఏం చేస్తుంది? సో వచ్చేటువంటి మిసైల్స్ని, డ్రోన్స్ని అడ్డుకొని వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టి ఒక్కదాన్ని కూడా ఇజ్రాయెల్ నేలపై పడకుండా చేస్తూ ఉంటుంది. సో ఆకాష్ తీర్ ఇండియాలో ఉంది, అది కూడా దానిపైన కూడా అదే మిసైల్స్, డ్రోన్స్ రాకుండా తిప్పికొట్టే ప్రయత్నం. అలాంటిదే ఈ జియోడేసిక్ డోమ్. ఇదేం చేస్తుందంటే అక్కడ ఎయిర్ బేసెస్లో ఎటువంటి దాడులు జరగకుండా, ఒకవేళ మిసైల్స్, డ్రోన్స్ లాంటివి వచ్చినా కూడా వాటిని తిప్పికొట్టే పని చేసేదే ఈ జియోడేసిక్ డోమ్. సో ఇప్పుడు ఆ డోమే దెబ్బతింది. డోమ్ పూర్తిగా కుప్పగూలిపోయింది. ఎయిర్ బేస్ కూడా పూర్తిగా కుప్పకూలిపోయింది. ఎయిర్ బేస్లో చాలా తీవ్రమైన నష్టం వాటినట్టు తెలుస్తోంది. ఏదేమైనా కూడా ఇరాన్ అమెరికాకు కూడా చుక్కలు చూపించింది. అల్ ఉదీద్ ఆ ఎయిర్ బేస్ పైన దాడి చేసి ఆఖరికి వస్తే వరుసగా అటు ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడి చేసింది, ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేసింది, వరుసగా దాడులు చేస్తున్నారు. మధ్యలో 10వ రోజున అమెరికా వచ్చి ఇరాన్లో ఉన్నటువంటి అణుస్థావరాలను పేల్చేసింది. ఆ తర్వాత మరుసటి రోజే ఖతర్లో ఉన్నటువంటి అమెరికా ఎయిర్ బేస్ పైన ఇరాన్ దాడి చేసింది. సో అన్ని వైపులా అన్ని దేశాలకు నష్టపోయాయి. కానీ ఎక్కువగా నష్టపోయింది ఇరాన్ మాత్రమే. కానీ ఇరాన్ మాత్రం ఒక రకంగా డెఫినెట్గా హిస్టరీలో ఒక నేమ్ ఎంగ్రేవ్ చేసి పెట్టుకుంది. ఏంటంటే అది అమెరికా పైన దాడి చేసింది. అమెరికా డొనాల్డ్ ట్రంప్ని సైతం హెచ్చరించే విధంగా అల్ ఉదీద్ ఎయిర్ బేస్ పైన మిడిల్ ఈస్టర్న్స్లో ఉన్నటువంటి ఒక ఎయిర్ బేస్, అంటే అమెరికా ఏం ఆలోచిస్తుందంటే ఎక్కడైనా మేము వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం, ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాం, ఎప్పుడైనా చేయగలుగుతాం, ఎటువంటి దాడైనా చేయగలుగుతాం, మేము ఎక్కడ అంటే అక్కడ మా స్థావరాలు ఏర్పాటు చేసుకోగలమంటే ఒక అహంకార ధోరణితో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉంటే, ఆ డొనాల్డ్ ట్రంప్ యొక్క అహంకారానికి చెంపపెట్టులా ఇరాన్ అల్ ఉదీద్ ఎయిర్ బేస్ పైన దాడి చేయడమే కాకుండా అక్కడటువంటి జియోడేసిక్ డోమ్ని కూడా కుప్పకూల్చేసింది. మీరు ఆ లైవ్ విజువల్స్ని, అంటే శాటిలైట్ దృశ్యాలని మీరు యాక్టివ్ స్క్రీన్ పైన చూస్తున్నారు. సెకండ్ బాక్స్ మీరు గమనించండి. శాటిలైట్ దృశ్యాలవన్నీ కూడా అమెరికా జియోడేసిక్ డోమ్ ఉంది అక్కడే. అల్ ఉదీద్ ఖతార్లో ఉన్నటువంటి అమెరికా ఎయిర్ బేసెస్లో అక్కడ ఉన్నటువంటి ఆ ఎయిర్ బేసెస్ని రక్షించుకోవడం కోసం జియోడేసిక్ డోమ్ ఉపయోగపడుతుంటుంది.
సో తమపైన ఎటువంటి మిసైల్స్ వచ్చినా డ్రోన్స్ వచ్చినా వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టడం కోసం ఆ ఎయిర్ బేస్ని రక్షించడం కోసం ఈ జియోడేసిక్ డోమ్ ఉపయోగపడుతుంది. అటువంటి జియోడేసిక్ డేమ్ని ఇప్పుడు కుప్పకూల్చిందనంటే ఈ ధైర్యం ఇంకా డెఫినెట్గా అన్ని దేశాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. అమెరికా కనుక తోక జాడిస్తే తోక కత్తరిస్తాం, మీరు మాకు ఎంత గౌరవం ఇస్తారు మేము కూడా మీకు అంతే గౌరవం ఇస్తాం. మీరేమైనా పెద్దగా ఆ ఆకాశం నుంచి ఊడిపడ్డారా? కాదు కదా. డొనాల్డ్ ట్రంప్ ఏమైనా ఆకాశం నుంచి డైరెక్ట్గా ఊడిపడ్డా? కాదు కదా. ఆయన కూడా ఒక మనిషే కదా. సో మీరు ఇచ్చే గౌరవాన్ని బట్టే మేము ఇచ్చేటువంటి గౌరవం కూడా ఉంటుంది. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్నట్టుగా అన్ని దేశాలు కూడా ఇప్పుడు ఇరాన్ తీరుని అవలంబించి మీరు మమ్మల్ని గౌరవించి మమ్మల్ని కాపాడితే మేము మిమ్మల్ని కాపాడతాం, లేదు అనుకుంటే కనుక డెఫినెట్గా మీకున్నటువంటి కొన్ని ఇబ్బందులు కూడా తప్పవు అన్నట్టుగానే ఇరాన్ హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇరాన్ అమెరికా పైన దాడిని అమెరికా ఎక్కడ ధృవీకరించడం లేదు, చాలా బిగ్గెస్ట్ నష్టం వాటినట్టు తెలుస్తోంది. ఏకంగా జియోడేసిక్ డోమ్ అక్కడ ఆ ఎయిర్ బేస్ రక్షించడం కోసం ఉన్నటువంటి ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదా అక్కడ ఉన్నటువంటి ఒక డిఫెన్స్ సిస్టాన్ని పూర్తిగా ఇరాన్ దెబ్బతీసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఎందుకు అమెరికా ధృవీకరించుకోలేకపోతోంది? ఇప్పుడు ఇరాన్ చేసినటువంటి ఈ అటాక్ ద్వారా శాటిలైట్ దృశ్యాలను కూడా బహిరంగంగా విడుదల చేసినటువంటి ఈ నేపథ్యంలో అమెరికా రియాక్షన్ ఏముండబోతోంది? అంటే ఖతార్ లో ఉన్నటువంటి ఈ స్థావరాల పైన ఇరాన్ క్షిపణి దాడులు చేస్తుంది. ఆ విజువల్స్ ఇప్పుడు బయటకు వచ్చాయి. దానికి సంబంధించినటువంటిది మొత్తం క్షిపణుల ద్వారా ఈ దాడులు చేసినట్టుగా గుర్తించారు. ఆ వీడియోలు, ఆ ఫోటోలు, దాడికి సంబంధించినటువంటి దృశ్యాలు ఇప్పుడు బయటకు రావడంతో చర్చ కొనసాగుతా ఉంది. అయితే ఉదీద్ అనేటువంటి వాయుసేన స్థావరం పైన ఇరాన్ అటాక్ చేసినట్టుగా అప్పుడు గతంలోనే చెప్పింది. జూన్ 24 కంటే ముందుగానే దాడులు జరిగినట్టుగా గుర్తించారు. గతంలోనే ఇరాన్ ప్రయోగించినటువంటి క్షిపణులతో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను అడ్డుకునే ప్రయత్నాల్లో ఆకాశంలో కూడా భారీగా బాంబులు పేలాయి, పెద్ద ఎత్తున శబ్దాలు వినిపించినటువంటి సిచ్యువేషన్ గతంలో మనం కనిపించింది. దృశ్యాలు వీడియోలో కూడా కనిపిస్తా ఉన్నాయి. ఇది ఎప్పుడైతే ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులకు అమెరికా మద్దతు తెలిపిందో దాంతో పాటు ఖమేనీకి సంబంధించినటువంటి విషయంలో ఇన్వాల్వ్ అవుతూ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతాం, ఎక్కడ దాక్కున్నాడో తెలిసే బంకర్ లో దాడులు చేస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దాని తర్వాత ఈ వార్తలు వినిపించాయి. సో దాంట్లో భాగంగా ఇరాన్ కూడా వెనకడుగు వేయకుండా అమెరికా స్థావరాలపైనే, ఖతార్ లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలపైన, ఇంకా కొన్ని వాయు మార్గాలను ఉపయోగించేటువంటి ఎయిర్ బేస్ల పైన, వారికి సంబంధించినటువంటి బేసెస్ పైన, మిలిటరీ బేసెస్ పైన కూడా దాడులు చేశారు. ప్రస్తుతం ఇది ఒక్కటే కాదు, ఇంకా వేరే దాడులు కూడా చేసింది ఇరాన్ అమెరికా స్థావరాలకు సంబంధించి. మొత్తం 3 ప్రాంతాల్లో దాడులు చేసినట్టుగా అప్పుడు వార్తలు వినిపించాయి. ఈ వీడియోలు, ఫోటోలు దాడి చేయక ముందు, దాడి చేసిన తర్వాత జరిగినటువంటి ఫోటోలు, వీడియోలు బయటికి రావడంతో ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది. ముఖ్యంగా ఇరాన్ లో ఉన్నటువంటి అణుస్థావరాలపైన అమెరికా చేసినటువంటి దాడులకు ఈ ప్రతీకారంగా ఒక రివెంజ్ లో భాగంగా ఈ దాడులు చేసినట్టుగా ఇరాన్ ప్రకటించింది. ఈ అంశానికి సంబంధించి గతంలోనే ఈ అంశానికి సంబంధించి. సో అల్ ఉదైద్ ఎయిర్ బేస్ ఫోటో 2004 సంవత్సరానికి సంబంధించినటువంటి ప్రాంతం, ఆ సమయంలో ఉన్నటువంటి ఫోటో, తర్వాత ఇప్పుడు దాడి జరిగిన తర్వాత ఫోటోస్, ఇవన్నీ బయటికి రిలీజ్ కావడంతో చర్చ అయితే కొనసాగుతా ఉంది. అమెరికా లాంటి దేశంతో జనరల్ గా వైరుధ్యం పెంచుకోవడం కానీ, వారితో యుద్ధానికి దిగడం కానీ, వారితో శత్రుత్వాన్ని పెంచుకోవడానికి పెద్దగా వేరే దేశాలు పెద్దగా ఇష్టపడకపోవచ్చు. కొన్ని 1-2 మినహాయించి దేశాలు చూస్తే మిగతా దేశాలన్నీ కూడా కాస్త అదుపులో ఉండే ప్రయత్నం చేస్తారు, సామరస్యంగా పరిష్కరించనే దిశగా చేస్తారు. కానీ ఇరాన్ మాత్రం వారిపైన, అణుస్థావరం పైన జరిగినటువంటి దాడిపైన పెద్ద ఎత్తున దాడులు చేయడంతో, ఎయిర్ బేస్ల పైన దాడులు చేయడంతో కాస్త మేము కూడా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం. దాంతో పాటు ఒక మెసేజ్ ఇచ్చారు, అమెరికాలో ఉన్నటువంటి, అది అమెరికా బేస్ లోనే కాదు, అమెరికా దేశంలో కూడా దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి మెసేజ్ ఇరాన్ గతంలో చేసింది. సో ఈ విషయం, ఈ వీడియోలు, ఈ ఫోటోలు వైరల్ కావడంతో ప్రస్తుతం మరొకసారి చర్చకు తావిచ్చినట్టు కనిపిస్తా ఉంది.